అంజు కోలుకత్తా వెళ్ళకపోవడంతో మిగతా ముగ్గురు పిల్లలందరూ కూడా అంజుని ఏడిపిస్తూ ఉంటారు. అమ్ము ఆనంద్ ఆకాష్ వాళ్ళతో, ఒరే ఆనంద్, ఆకాష్, హౌరా బ్రిడ్జ్ ఎంత ఎత్తు ఉంటుందిరా? మన అంజు ఆ హౌరా బ్రిడ్జ్ మీద జాగింగ్ చేస్తానంది. హౌరా బ్రిడ్జ్ కాకపోతే ఇంకా ఏదైనా బ్రిడ్జ్ మీద జాగింగ్ చేస్తుందిలే. అక్కడ తను రసగుల్లాలు తింటూ కాళికామాత టెంపుల్ని విజిట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం ఇక్కడ బుక్స్కి, హోంవర్క్స్కి, స్కూల్కి మధ్య నలిగిపోతామని కూడా మనల్ని ఆట పట్టించింది కదా అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. అందుకే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయొద్దంటారు. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినా ఇలాగే తగులుతుంది అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక దాంతో అంజు, ఇక చాలు ఆపుతారా? అసలు ఇదంతా మిస్సమ్మ వల్లే జరిగింది. రణవీర్ అంకుల్ నన్ను తీసుకువెళ్తానని ఎంత బతిమలాడినా కూడా మిస్సమ్మే కావాలని నన్ను వెళ్ళనివ్వకుండా చేసింది అని చెప్పి అంజు బాగిని తిట్టుకుంటూ ఉంటుంది. అయినా మిస్సమ్మ తప్పేముంది ఇందులో? నీ మంచి కోసమే కదా చెప్పింది. అయినా రణవీర్ అంకుల్ ఏమైనా మన ఫ్యామిలీ మెంబరా? ఆయన నమ్మి ఆయనతో పంపించడానికి? చూడంజు, మిస్సమ్మ ఏం చేసినా కూడా మన మంచి కోసమే చేస్తుంది. దయచేసి మిస్సమ్మని అపార్థం చేసుకోవద్దు అని అమ్మ అంటూ ఉంటే, చూడు, కావాలంటే నువ్వు మిస్సమ్మ మాటలు విను, కానీ నేను మాత్రం ఎప్పటికీ తనని నమ్మను, తన మాటలు వినను అని చెప్పి అంజు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే బాగి లాన్లోకి వచ్చేసరికి ఆరు అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి ఆరు దగ్గరికి వచ్చి, అక్క, మీరు ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, నీకోసమే ఉన్నాను మిస్సమ్మ అని చెప్పి రాత్రి అంజుని ఆ మనోహరి రణవీర్ వాళ్ళతో పంపించకుండా నువ్వు భలే అడ్డుకున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఈ విషయం మీకెలా తెలిసిందక్క అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. దాంతో ఆరు, నిన్ను కలవడానికి వచ్చాను మిస్సమ్మ, అప్పుడు ఇక్కడ జరుగుతుందంతా నేను కూడా విన్నాను, అలా తెలిసింది అని ఆరు అంటూ ఉంటుంది. అవునక్క, మీరు చెప్పింది నిజమే. లాస్ట్ మినిట్ వరకు ఏం చేయాలో నా బుర్రకు ఏమీ తోచలేదు. కానీ ఎప్పుడైతే ఆ మనోహరి కోల్కత్తాకి వెళ్లకుండా డ్రాప్ అవుతానందో అప్పుడే నాకు అంజుని పంపించకుండా ఉండడానికి ఐడియా తట్టింది. వెంటనే ఆ మనోహరిని అడ్డం పెట్టుకొని ఒంటరిగా అంజుని పంపించడం కుదరదని రణవీర్కి తెగేసి చెప్పేశాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. కానీ అప్పటి వరకు రణవీర్తో కలిసి వెళ్ళాలనుకున్న ఆ మనోహరి ఇంత సడన్గా ఎందుకు ఆగిపోయిందో తెలియడం లేదు. ఖచ్చితంగా ఏదో బలమైన కారణమే ఉండుంటుంది, అదేంటో తెలుసుకోవాలని చెప్పి బాగి అంటూ ఉంటే, అవును మిస్సమ్మ, అప్పటి వరకు కోల్కత్తాకి వెళ్ళాలని పట్టుబట్టిన మనోహరి ఇంత సడన్గా ఆగిపోయిందంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందేమో, తనని ఒక కంట కనిపెట్టుండాలి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక తర్వాత బాగి, అవునక్క, మీకు అసలు ఎప్పుడు వేరే పని అంటూ ఏమీ ఉండదా? మా ఇంట్లో జరిగే ప్రతి విషయాలు అసలు మీకు ఎలా తెలుస్తున్నాయి అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు ఆరు, ఈ ఇంటి ఆవిడ పోయిన దగ్గర నుండి పాపం పిల్లలు, ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారోనని ఎప్పుడు కూడా నాకు బాధగా అనిపిస్తుంది మిస్సమ్మ. అందుకే ఏదో ఒక విధంగా వాళ్ళకి సహాయపడాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా నేను ఈ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి, మీది నిజంగా ఎంత మంచి మనసక్క, పక్కింటి వాళ్ళకు కూడా ఎప్పుడు సహాయం చేయాలని అనుకుంటారు అని బాగి అంటూ ఉంటుంది. ఆరు అక్క నిజంగా మళ్ళీ బతికొస్తే బాగుండని మా అందరికీ అనిపిస్తుంది. దేవుడు అక్కకు ఆ అవకాశం ఇస్తే బాగుండని చెప్పి బాగి అంటూ ఉంటే, కానీ మిస్సమ్మ, నువ్వు అదే కనుక జరిగితే అప్పుడు నీ స్థానాన్ని నువ్వు కోల్పోవాల్సి వస్తుంది కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. పర్వాలేదక్క, పిల్లలకు తల్లి ఉంటుంది కదా, నాకు ఆ సంతోషం చాలు, అంతకు మించి నాకు ఏం అవసరం లేదు. పిల్లల్ని నేను ఎంత బాగా చూసుకున్నా కూడా ప్రతిరోజు వాళ్ళ అమ్మని మిస్ అవుతూనే ఉన్నారు, ముఖ్యంగా అంజు. నేను తనని ఎంత ప్రేమగా చూసుకున్నా తను నన్ను శత్రువులాగే చూస్తుంది. ఆరు అక్క పంచిన ప్రేమ అటువంటిది, తన ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోతూనే ఉంది అని చెప్పి బాగి బాధపడుతూ ఉంటే,
లేదు మిస్ అమ్మ, నిజం చెప్పాలంటే ఈ ఇంటి ఆవిడ ఆరు కంటే నువ్వే పిల్లల్ని బాగా చూసుకుంటున్నావు. కేవలం నువ్వు పిల్లల్ని కనలేదు అంతే, అంతకు మించి తల్లిగా నువ్వు వాళ్ళకి చేయాల్సినవన్నీ కూడా చేస్తున్నావు. ఇంకా ఆరు అవసరం ఈ ఇంటికి లేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఆరు అక్క లేని లోటు ఈ ఇంట్లో ప్రతిరోజు కూడా కనిపిస్తూనే ఉంటుందక్క. అంత బాగా ఈ ఇంటిని అక్క తీర్చిదిద్దింది అని చెప్పి బాగి అనడంతో ఇక ఆరు తన మాటలకి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. సరే అక్క, స్టవ్ మీద పాలు పెట్టి వచ్చాను, నేను మళ్ళీ వస్తానంటూ బాగి లోపలికి వెళ్ళిపోతుంది. ఆరు ఒంటరిగా బాధపడుతూ ఉండగా అక్కడికి చిత్రగుప్త వస్తాడు. ఏంటి బాలిక, నీళ్ళు నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఒకవేళ చెప్తే మాత్రం ఏం చేస్తారు గుప్తా గారు? ఆల్రెడీ నేను చచ్చిపోయాను, ప్రస్తుతం ఇక్కడ ఆత్మగానే కదా తిరుగుతున్నాను. నా బాధ మీకు చెప్పుకున్నంత మాత్రాన నాకేమైనా శరీరం ఇస్తారా? మళ్ళీ నాకు మనిషిగా జీవించే అవకాశాన్ని ఇస్తారా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో చిత్రగుప్త అక్కడి నుండి వెళ్ళిపోతున్న ఆరుతో, ఆగు బాలిక, నువ్వు అనుకున్నది నేను చేస్తాను అని అంటూ ఉంటాడు. ఏంటి మీరు అనేది అని ఆరు అంటూ ఉంటుంది. అవును బాలిక, నువ్వు విన్నది నిజమే. నువ్వు కోరుకున్నట్టుగా అచ్చం నీలా ఉన్న బాలిక శరీరంలోకి పరకాయ ప్రవేశం ద్వారా నేను పంపిస్తాను. అరుంధతిగా అర్ధాంతరంగా ఆగిపోయిన నీ జీవితం అనామికగా మళ్ళీ మొదలవుతుంది అని చిత్రగుప్త అంటూ ఉంటాడు. దాంతో మీరు చెప్పేది నిజమా గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అవును బాలిక, ఒక్కసారి అటు చూడు అంటూ ధూమ్తక అంటూ ఆకాశం వైపు చూపిస్తూ ఉంటాడు. ఆకాశంలో అచ్చం తనలాగే ఉన్న అనామిక రూపం కనిపిస్తూ ఉంటుంది. అనామిక బాగా డబ్బున్న అమ్మాయి, ఎంతో స్టైల్గా రెడీ అయ్యి ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఒక పెద్దింట్లో కోటీశ్వరాలైన అనామిక బాధపడుతూ ఉండడం చూసిన అరుంధతి, ఎవరి అమ్మాయి, అచ్చం నాలాగే ఉంది, చూస్తే బాగా డబ్బున్న అమ్మాయిలాగే ఉంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అవును ఈ అమ్మాయికి బాగా డబ్బుంది, కానీ తన వాళ్ళైన మనుషులు ఎవరు కూడా లేరు. తల్లిదండ్రులు చనిపోవడంతో బంధువులంతా కూడా రాబంధువులయ్యి ఆ అమ్మాయిని కాల్చుకు తింటున్నారు. ఆ బాధలన్నీ తట్టుకోలేక ఆ అమ్మాయిని కాసేపట్లో ఆత్మహత్య చేసుకోబోతుంది అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటాడు. దాంతో ఆరు బాధపడుతూ, అయ్యో గుప్తా గారు, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే మీరేంటి అలా చూస్తూ ఊరుకుంటున్నారు, వెళ్ళి ఆ అమ్మాయిని ఆపండి అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు బాలిక, ఆ అమ్మాయికి ఆ విధిరాత అంతవరకే ఆయుష్ రాసి పెట్టాడు, అందుకే కాసేపట్లో ప్రాణాలు కోల్పోబోతుంది. ఆ అమ్మాయి ఆత్మ ఆ శరీరంలో నుండి బయటకు రాగానే నీ ఆత్మని నేను ఆ అమ్మాయి శరీరంలోకి ప్రవేశపెడతాను. నువ్వు ఇకపై అనామికగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా చిత్రగుప్త చూపిస్తున్నట్టుగానే అనామిక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక బంధువులంతా కూడా అనామిక చనిపోయిందనుకొని పైకి బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటారు. ఇక లోపల మాత్రం అమ్మయ్య, ఇది చనిపోవడం వల్ల ఇప్పుడు ఆస్తి అంతా కూడా మనం సమానంగా పనిచేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. చుట్టాలందరూ కూడా అనామిక చనిపోయిందనుకొని తనని చివరి చూపు చూడటానికి వస్తారు. ఇక అలా అనామిక శవానికి దండలు కూడా వేసి ఉంచుతారు. చిత్రగుప్త పరకాయ ప్రవేశం ద్వారా ఆరు ఆత్మని అనామిక శరీరంలోకి ప్రవేశపెట్టేస్తాడు. అలా బంధువులంతా కూడా ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఆస్తి పంపకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కోట్ల ఆస్తి ఇప్పుడు ఈ అనామిక చనిపోయింది కాబట్టి అందరం సమానంగా పంచుకోవాలని వాటాలు వేసుకుంటూ ఉండగా అలా శవంలో ఆరు ఆత్మ ప్రవేశించడం వల్ల తను ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. ఇక శవం లేచి కూర్చోడంతో బంధువులంతా కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. ఇక తన మెడలో ఉన్న దండని అనామికలో ఉన్న ఆరు విసిరి కొడుతుంది. ఏంటి అందరూ నేను చనిపోయాను అనుకుని చాలా బాధపడుతున్నట్టున్నారు,
సరే ఇప్పుడు నేను బతికేశాను కదా, ఇక వెళ్ళండి, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఎప్పుడు చాలా సాఫ్ట్గా మాట్లాడే అనామిక ఇలా రఫ్గా ధైర్యంగా మాట్లాడడం చూసి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఒక్కొక్కరు అలా చూస్తున్నారు, నాకు బాగా ఆకలిగా ఉంది, త్వరగా వెళ్ళి వంటకు కావాల్సిన ఏర్పాట్లు చూడండి అని చెప్పి అలా అనామికలో ఉన్న ఆరు చెప్పడంతో అందరూ కూడా అలా కంగారు పడుతూ కిచెన్ వైపు వెళ్ళిపోతారు. ఇక బంధువులంతా కూడా చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఇదేంటి, ఇది చచ్చిపోయింది అనుకున్నాం కదా, మళ్ళీ ఎలా బతికేసింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఎలాగైనా సరే ఆస్తి కొట్టేయాలంటే దీని ప్రాణం పోవాల్సిందే, ఇప్పుడు ఇది బతికిపోయి ఉండొచ్చు కానీ మరొకసారి దీన్ని మనమే చంపేసి ఆస్తి మొత్తం కొట్టేద్దాం అని చెప్పి వాళ్ళు అనామికని చంపాలని ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఇక ఇదంతా కూడా ఆరుకి తెలుస్తూ ఉంటుంది. అనామిక ప్రాణం తీసి ఆస్తి అంతా కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారా, మీ అందరినీ నేను ఎలా ఆడుకుంటానో చూడండి, పాపం మోసం చేసి అన్యాయంగా ఆ అమ్మాయిని ఇన్ని రోజులు బాధ పెట్టారు, ఆ అమ్మాయిని బాధ పెట్టినందుకు మీ అందరికీ ఒక్కొక్కరి తాట తీస్తాను, ఈ అరుంధతి అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి ఆరు అనుకుంటుంది. ఇక ఆ విధంగా అనామికగా అయితే ఆరు కొత్త జీవితం మొదలు పెట్టబోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.